నమస్కారం. ఆ రోజు ఏప్రిల్ 1, 2025 సంవత్సరం. ఆ రోజు మా యాత్ర బూసాన్ నగరంలో సుందర సముద్ర తీరంలో ఉన్న హెడాంగ్ యోంగ్ గుంగ్యా బౌద్ధ దేవాలయం. బూసాన్ నగర పర్యటన కోసం మేమందరం ఆ రోజు ఉదయం సియోల్ నుంచి బూసాన్కు KTX ట్రైన్లో బయలుదేరాం. కొరియన్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన పురాతనమైన బౌద్ధ దేవాలయం ఇది. మన భారతీయ రాసులు మేషం, సింహం, మీనరాశి లాగానే ఇక్కడ కూడా కొరియన్ జాతక చక్రంలో జంతువుల పేరున 12 రాసులు ఉన్నాయి. వాటి విగ్రహాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. దేవాలయానికి వెళ్లే ముందు బుద్ధుని విగ్రహం, చిన్న చిన్న విగ్రహాలు, లాఫింగ్ బుద్ధా విగ్రహం అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. మన భారతీయ గుళ్ళ వల్లనే ఇక్కడ కూడా మనకి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మన ప్రధాన దేవాలయం ముందు ధ్వజస్తంభం వల్లనే ఇక్కడ పగోడా ఉంటుంది. ప్రధాన ఆలయానికి వెళ్ళాలంటే 108 మెట్లు దిగి వెళ్ళవలసి ఉంటుంది. చుట్టూ కొండలు, సముద్ర అలలు, రమ్యమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని మంత్రముగ్ధులు చేస్తూ ఉంటాయి. హిందువుల వల్లనే ఇక్కడ వీరు కూడా బుద్ధదేవునికి అభిషేకం చేస్తూ ఉంటారు. అద్భుతమైన శిల్పకళ, విశాలమైన సముద్రం, మనసుకు హత్తుకునే సముద్రగాలులు, పచ్చని అభయారణ్యంతో బూసాన్ నగరానికే ఒక ప్రత్యేకమైన శోభని ఇస్తుంది ఈ పురాతన దేవాలయం. దక్షిణ కొరియాలో
అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న ఈ దేవాలయాన్ని చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా గర్భగుడిలో బంగారు వర్ణంతో ఉన్న బుద్ధ విగ్రహం సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. మధురమైన జ్ఞాపకాలను పదిలపరుచుకుని మా మరుసటి మజిలీకి మేము మళ్ళీ తయారయ్యాం. నమస్కారం. పురుషోత్తం.